హలో గైస్, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో విజయ బంగారు గారు ఉన్నారు. మేడం వచ్చేసి లాంగ్వేజ్ ట్రైనర్, అలానే మోటివేషనల్ స్పీకర్. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. నమస్తే. నమస్తే నందు. అమ్మా, లేటెస్ట్గా మనం కరెంట్ అప్డేట్స్ అన్నీ ప్రతిసారి ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాం. నిన్న ఒక న్యూస్ చూసాం. ఒక 9 నెలల చిన్న పాపని వాళ్ళ మదరు చెరువులో ముంచి చంపేసింది. అంటే డ్రింక్ చేసి ఆ మద్యం మత్తులో ఆ పిల్లని చంపేసింది అని ఆమె చెప్పులతో కొడుతున్నారు అక్కడ ఉన్న జనాలందరూ కూడా. ఇంకేం దొరకలేదు, ఇంకా వేరే వార్త కూడా కొట్టాల్సి. అంత కష్టం, 9 months పిల్ల నీకు అంత బర్త్డేని అనిపించినప్పుడు అట్లీస్ట్ పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. అలాంటి వాళ్ళకో ఎవరికో ఇస్తే బంగారులో పెంచుకుంటారు. కన్న తల్లి చంపడం అనేది అసలు అది డైజెస్ట్ చేసుకోలేరు ఇండియన్ సిస్టమ్ లో. తల్లి ప్రేమ అంటే మనం ఇన్ని రోజులు మనం ఒకటే విన్నాం, ఏంటి తాగుబోతు తండ్రి పిల్లల్ని కొట్టేశాడు, భార్యను కొట్టాడు, లేకపోతే ఎవరినో ఇలా విసిగించాడు, తాగుబోతూ మైకం ఎక్కువైపోయి ఎవరు ఏంటో తెలియకుండా ఇలా చేశాడు అనేది మాత్రమే విన్నాం. అదే చెప్తున్నా, ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్ని విడాల్సి వస్తుందో, ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో అనడానికి ఇదొకటి. కన్న తల్లే మళ్ళీ దట్టు ఏంటి, కోపంతో కాదు, తాగిన మైకంలో. అంటే తను ఏం చేస్తుందో తనకు తెలియని పరిస్థితులలో తీసుకెళ్లి ఆ అమ్మాయిని ఒక అక్కడెక్కడో చెరువు లాంటిది ఉంటే అందులో ముంచేసి అమ్మాయి ప్రాణం పోయేదాకా నీళ్ళలో పెట్టేసిందంట. అంటే అంత తాగేసింది అనమాట. హస్బెండ్ ఒక ఎక్కడో హమాలీగా పనిచేస్తుంటాడంటండి. ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది వీళ్ళకి, ఇది రెండో అమ్మాయి అనుకుంటా. అయితే ఈమెకు ఫస్ట్ నుంచి కూడా తాగడం అలవాటట. ఈమె ఏదో పనులకు వెళ్తుంది ఉంటది, తాగుతూ ఉంటే పాపం భర్త, అంటే ఇప్పుడు మనం అంతా రివర్స్ అంటాం కదా, రివర్స్ మాట్లాడుకుంటున్నాం. జనరల్ హస్బెండ్స్ అంటే తాగుతారు, పోట్లాడతారు, కూలి పని చేసుకుంటే వాళ్ళకు పొద్దునంతా పని చేస్తారు కాబట్టి అలసిపోవడానికి ఈవినింగ్స్ వచ్చి ఇంటికి వచ్చి తాగేసి ఫ్యామిలీని విసిగిస్తారు అనేది మాత్రమే మనకు తెలుసు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఏంటంటే ఆడవాళ్ళు అన్నిట్లో సరి సమానము, దేంతో సరితూ చాలా ఇదేంటి బాగా నేర్చుకున్నారు అన్నిట్లో అన్నడాన్నిటిలో. ఇది కూడా మనం అక్కడ యాడ్ చేయాలి. ఏంటి, తాగేసి సొంత పిల్లలు చంపుకోవడం. అంటే జనరల్గా పిల్లలు కావాలి అని కొంతమంది తల్లిదండ్రులు భార్యాభర్తలు పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోతే వ్రతాలు చేసి, నోములు చేసి, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్స్ నుంచి తిరిగి ఎన్నో అదేంటి ఆ పరీక్షలకు అన్నిటికీ వాళ్ళు ఓర్చుకొని ఎన్నో టెస్టులు చేస్తారు. వేర్చుకొని దేవుడా ఎవరో ఒకరు పుడితే చాలు అని దండం పెట్టుకొని ఎన్నో చేస్తారు. కానీ ఈవిడకి ఎక్కువైపోయి తీసుకెళ్లి నీళ్ళల్లో ముంచేస్తుంది. నిజంగా 9 నెలల అమ్మాయి ఎంత గిలగిల కొట్టుకొని ఉంటుంది చెప్పండి. తీరా చూస్తే తన హస్బెండ్ చూస్తే కూతురు ఏది అంటే ఇంకా ఆమెకు మంపు దిగలేదు. తీరా చూస్తే చంపేసిందని తెలిసింది అనమాట. ఇంకా ఆమెను కొడుతున్నారు చెప్పులతో కాదు, కానీ ఇంకా ఏదన్నా కూడా అందరు తల ఒక తన్ను తన్నాల్సింది కదా. అంటే నీకు అంత భారమైనప్పుడు నేను అనుకుంటా నందు, ఇది ఏంటంటే ఆమెకు తెలిసి ఆ మత్తులో తాగేసి ఏం చేస్తుందో తెలియని పరిస్థితులలో చేసింది. చేసిన తర్వాత అయ్యో అవునా నేను తాగేసి ఇలా చేశాననే రియలైజేషన్ కూడా ఏమి లేదు. మనం ఆమెను చూస్తే బాధ కూడా ఎక్కడ కనిపించట్లేదు. అంత తాగేసింది అనమాట. అదే ఇదేంటంటే మగవాళ్ళు చేసే పని ఈమె తీసుకున్న పాప తను చాలా సిన్సియర్ గా ఫ్యామిలీని చాలా సిన్సియర్ గా పోషించుకుంటాడట. అంటే పిల్ల పుట్టక ముందు కూడా ఆమెకి డ్రింక్, ఆల్కహాల్ అలవాటు ఉంది. అట్లీస్ట్ పాప పుట్టిన తర్వాత మారుతుంది. ఇంట్లో పనుల దగ్గర నుంచి పాప అన్ని చేస్తాడు. ఇదంతా రివర్స్ అనమాట. జనరల్ గా హస్బెండ్స్ భార్యలు భర్తలు ఎంత విసిగించినా ఎంత తాగినా వాళ్ళు ఎంతో ఓర్చుకొని ఇల్లంతా సవరించుకొని భర్తను కూడా చేస్తారు. ఇదేంటంటే ఈయన పాపం హమాలి పనికి పోకముందు ఇంట్లో వంట చేసి అన్ని సమకూర్చి అన్ని చేసి ఇక నుంచి అలా తాగొద్దు అని ఆమెను ఎంతో అడుక్కుంటే కూడా వినలేదట. వినకుండా లాస్ట్కి ఒక కన్న కూతురి ప్రాణం తీసేసింది ఆమె. ఇక తను ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, తీసుకెళ్ళిపోయారు. అంటే ఇది 100% మర్డర్ చేసినట్టే కదా. అంటే తాగిన దాంట్లో ఇప్పుడు ఆమె ఏంటంటే మళ్ళీ ఆమె తీసుకెళ్తుంటే నేను తప్పు చేశాను, అవునా నా కూతురు నేను చంపేసుకున్నానా, నేను ఇంత తాగానా అనే రియలైజేషన్ ఎక్కడా లేదు. చక్కగా కూర్చుంది అనమాట ఆమె. తాగుడు అనేది మనుషులను ఎంత మళ్ళీ నాకు నిజంగా విచిత్రం ఏం అనిపిస్తుంటే మగవాళ్ళ గురించి మనం ఇన్ని రోజులు మాట్లాడుతాం. తాగుడుకు బానిసలు అయిపోయారు, పిల్లలను కేర్ చేయట్లేదు, భార్యను ఇది చేయట్లేదు, సంసారాన్ని చూసుకోవటం లేదు అని విన్నాం. కానీ సొంత తల్లి తాగి కూతుర్ను చంపడం అనేది ఇది ఏంటంటే అసలు
పోనీ ఇది వరకు అంతా మనం కొన్ని ఎపిసోడ్ చేస్తాం ఏదో అక్రమ సంబంధాలు ఉన్నాయి. వాడెవడో చంపేయమంటే లేకపోతే నాతో వచ్చేయమంటే పిల్లలు అడ్డుగా ఉందని ఇలా ఎన్నో చేసాం. కానీ ఈ తాగింది ఎక్కువైపోయి చంపడం అనేది మొదటిసారి వింటున్నట్టుగా ఉంది కదా. ఎప్పుడైనా మనం ఇలా ఎప్పుడు వినలేదు. అంటే అంత తాగుడు అయిపోయింది అనమాట, బానిస అయిపోయినట్టుగా ఉంది ఆమె అసలు. ఆ 9 నెలలు అంటే ఇంకా కొంచెం తను ఇంకా బాలింత ఇదే ఉంటది కదా, ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండాల్సిన మనిషి అలా చంపేసింది అని అంటే పాపం వాళ్ళు పొద్దున్న తర్వాత చూస్తే భుజం మీద వేసుకొని వెళ్తుందంట. అందరు చూసి ఎవరైనా తల్లి పిల్లల్ని తీసుకెళ్తే ఎవరి కోసం చేయరు కదండి, ఏదో పక్కకి బయటకి తీసుకెళ్తుందో ఏ గుడికి తీసుకెళ్తుందో లేకపోతే ఎక్కడ తీసుకెళ్తుందో అనుకుంటారు. ఎక్కడ తీసుకెళ్తున్నామని ఎవరి కోసం చేయలేదు. ఇలా తీసుకెళ్తున్నప్పుడు అందరూ చూసారట, తీరా చూస్తే చేసింది ఈమె ఆ పని. అసలు ఏమనాలి ఏంటి అని అర్థం కావట్లేదు మా అసలు. ఆడవాళ్ళు అనగానే ఇంకా అంటే వీళ్ళు ఈ పని చెయ్యలేదు అనకుండా అన్ని కవర్ చేసేస్తున్నారు. అంటే అబ్బాయిలతో పాటు ఈక్వల్ గా చదువుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, జాబులు చేయాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం. అబ్బాయిలతో పాటు ఈక్వల్ గా మందు తాగాలి, మర్డర్లు చేయాలి ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు అంతే. మరి ఇప్పుడు నీకు అంత భారంగా అయినప్పుడు మరి అమ్మాయిని చూసుకోలేక లేకపోతే నీకు ఇష్టం లేక కన్నావో అవన్నీ ఒకవేళ నీకు ఏదన్నా ఉంటే కూడా భర్తకు చెప్పాల్సింది, లేకపోతే నీ చుట్టుపక్కలకి ఇవ్వాల్సింది, లేకపోతే మీ అమ్మా నాన్నకి ఇచ్చేయాల్సింది. నువ్వు తీసుకెళ్ళి ఆ పాపం ముక్కుపచ్చరాలని అమ్మాయికి ఏం తెలుసు చెప్పండి. నీళ్ళలో పెట్టి ఇలా తోసేస్తుంటే నొక్కేసిందంట, మళ్ళీ పైకి రాకుండా పైకి శవమయ్యేదాకా అలా కూర్చుందంట. అంటే అంత కాన్షియస్ గా చంపినప్పుడు అంటే కావాలనే చంపుంటారు, తెలియకుండా చంపేస్తే అంటే తెలియకుండా అని అదే లేదు. ఆ మత్తులో ఒకవేళ ఈమెకు అంటే మత్తు ఎక్కువైపోయి అస్మానం ఈమె నన్ను విసిగిస్తుంది, ఏడుస్తుంది, కదా ఇంకా పాలు పట్టే ఇది కూడా ఉండొచ్చు, నన్ను విసిగిస్తుంది, ఇది లేకపోతే నాకు హాయిగా ఉండొచ్చు అన్నది కూడా మనం ఒక పాయింట్ అనుకోవచ్చు. ఏదేమైనా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందండి. అంటే దీని వల్ల మనం చెప్పేది ఏముంటుంది చెప్పండి, తాగొద్దని చెప్పాలా లేడీస్ కు? లేకపోతే మీకు అంత భారంగా అయితే అసలు పిల్లల్ని కనద్దు, ఒకవేళ మీ చేత కాకపోతే ఎవరికైనా ఇచ్చేయండి అని చెప్పాలా? ఎంతో మంది పిల్లలు లేక నిజంగానే ఎంత దేవుళ్ళకి దండాలు పెట్టుకుంటారు, ఎన్ని వ్రతాలు చేస్తారు, ఎన్నో ట్రీట్మెంట్లు చేసుకుంటారు. అలాంటిది మీరు అమ్మాయి ఒక చంటి పిల్లలు చంపేసింది అంటే నాకైతే నిజంగా చూడగానే అమ్మాయి ఎంత గెలగెల కొట్టుకొని ఉంటుంది కదా అసలు. అంటే చంపడము అనేది మనం మళ్ళీ ఎన్నో ఎపిసోడ్స్ చేసామ్మా. ఎక్కడ ఏదో సంబంధాల కోసం వాడెవడో అడ్డం వస్తున్నాడని, ఇదేదో ఏడుస్తున్నాడని, లేకపోతే భర్తకు పిల్లలు మధ్యలో అడ్డం ఉన్నారు వీళ్ళని చంపేసా, ఇలాంటివి ఉంటాయి. కానీ తాగేసి చంపడం అనేది ఇదేటో కొత్త ఇది అనిపిస్తుంది. అంటే ఇటువంటి వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ కౌన్సిలర్స్ దగ్గర, అంటే ఇప్పుడు డ్రగ్ అడిక్ట్స్ ఉన్నా, ఆల్కహాలిక్ అడిక్షన్ ఉన్నా, ఇటువంటి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది భర్త కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం చుట్టుపక్కల అదే ఎలా అన్నందు ఇప్పుడు మన ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలోనో ఎంతమందో ఈ కౌన్సిలింగ్ వెళ్ళాలన్నా, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా అదేదో క్రైమ్ చేసినట్టుగా వెళ్ళట్లా. ఎందుకంటే ఇదేదో పిచ్చోడు అనుకుంటారు, లేకపోతే మతస్థిమితం లేదు అని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారని దాచిపెట్టేసి ఎవరు వెళ్ళట్లేదు. వాళ్ళే మదన పడిపోతున్నారు. వాళ్ళే ఇది. ఎందుకంటే నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ, డాక్టర్స్, కానీ వాళ్ళ అబ్బాయికి ఇట్లాంటి పిచ్చే అన్నమాట. అంటే గట్టిగా అరుస్తాడు, ఇది చేస్తాడు, తర్వాత నీట్నెస్ ఉండదు, దాదాపు 30-35 ఏళ్ళు వచ్చాయి, చదువుకోడు, తింటే అదే విపరీతంగా తింటాడు, తినకపోతే 2-3 రోజులు తినడు. ఇవన్నీ కూడా మరి ఎవరినన్నా తీసుకెళ్ళి చూపించండి అంటే వద్దండి అందరు చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతారు అని చెప్పేసి ఏం ట్రీట్మెంట్ ఇప్పించట్లేదు. అట్లాగే అంటే నేను ఎందుకు చెప్తానంటే ఎగ్జామ్ చదువుకున్న ఫ్యామిలీస్ లోనే యాక్సెప్ట్ చేయనప్పుడు వాళ్ళది మీరు ఐడియా ఉండదు, వాళ్ళకి ఐడియా ఉండదు. కౌన్సిలింగ్ తీసుకెళ్ళాలి, ఈవిడ ఇలా చేస్తుంది ఎవరితోన్నా, ఇంకా ఎక్కువ అంటే వాళ్ళు ఏదో పెద్దవాళ్ళతో చెప్పిస్తారే తప్ప వీళ్ళంతా చదువుకొని అంత జ్ఞానం ఉండదు వీళ్ళకి. కాబట్టి మనం వాళ్ళని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించాలి అనేది పాపం వాళ్ళకి తెలియదు. అయినా కూడా హస్బెండ్ చాలా ట్రై చేశాడు, తప్పమ్మా ఇది తాగకు, కనీసం ఇప్పుడైనా బాగుండు, ఒక కూతురుంది, చంటిపిల్ల ఉంది, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేమని చేసి ఆడవాళ్ళు చేసే పనులన్నీ పాపం తన ఇల్లంతా సవరించుకొని అన్ని చక్కబెట్టుకొని తన పనికి తను వెళ్తూ ఉంటే ఇంకా అంతకంటే ఏం చేస్తాడు చెప్పండి. చాలా సపోర్ట్ ఇచ్చాడు. అంటే ఈమె మీరు అన్నట్టుగా ఒక బానిస అయిపోయింది అన్నమాట. తాగడం లేకపోతే ఆమె ఉండేది కాదట.
ప్రతిరోజు తాగడమే. అవును. అంటే ఇలాంటి అడిక్షన్ ఉన్నప్పుడు వీళ్ళు కూడా అంటే ఎవరికి వాళ్ళు ఇంకా సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకోవాలి. నాకు ఈ అడిక్షన్ ఉంది, నేను ఈ ఎక్స్ట్రా యాక్టివిటీ చేసుకోలేను, పిల్లల్ని కనలేను, పెంచుకోలేను అనే క్లారిటీ ఉంటే అసలు అటువంటి ఏమీ చేయకుండా నాకు తాగుంటే చాలు, పిల్లలు అవసరం లేదనుకుంటే హాయిగా 24 గంటలు తాగుతూ ఉండొచ్చు. ఒక ప్రాణాన్ని నువ్వు ఈ భూమి మీదకి తీసుకొచ్చి చంపేశావు అని అంటే నీకు ఏం హక్కు ఉందని చెప్పేసి, నీకు నిజంగా అమ్మాయి అంత అడ్డుగా ఉండి అంటే నీ తాగడానికి అడ్డంగా ఉన్నప్పుడు ఎవరికైనా ఇయ్యొచ్చు, లేకపోతే హస్బెండ్కి అప్పచెప్పొచ్చు. అవును. కాబట్టి పాప మా హస్బెండ్ చాలా ఏడుస్తున్నాడు. ఆమెకు అసలు ఒక కన్నీటి చుక్క ఒక బొట్టు కూడా ఇలా కారట్లేదు. ఒక రియలైజేషన్ అనేది లేదు అన్నమాట. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినా కూడా మత్తులో చేసింది అడిక్షన్ వల్ల అని చెప్పి ఇంకోటి ఏదో కేసు నేను అనుకుంటా అదేం కన్సిడర్ చేయరుమా. అంటే ఈ కన్సిడరేషన్ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, 12-13 సంవత్సరాల పిల్లలు, వాళ్ళు ఎలాంటి దరిద్రం పని చేసినా పిల్లలు తెలిసి తెలియక చేశారని ఏమన్నా కన్సిడర్, ఇవి అన్నీ తెలిసినామే తాగుడు ఎక్కువైపోయి చేసింది అంటే మరి శిక్ష అయితే పడుతుంది, పడకుండా మర్డర్ చేసినట్టే కదా. మర్డర్ చేసింది అంతే. ఇప్పుడు ఒక కత్తి తీసుకొని పొడుస్తేనే మర్డర్ కాదు, తీసుకెళ్లి నీళ్ళలో పెట్టి ప్రాణం పోయి చేసామంటే అది మర్డర్ చేసినట్టే. కాబట్టి శిక్ష అయితే పడుతుంది. సో మనం చెప్పడం ఏంటంటే ఏం చెప్పాలా ఈ విషయంలో అంటే, ఎవరికైనా ఇలాంటి అడిక్షన్స్ ఉంటే దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. పిల్లల్ని కనాలా కనద్దా, మనకు ఓపిక ఉందా లేదా, మరి ఈ పిల్లలు మనకి తాగుడుకి అడ్డం వస్తున్నారా, నాకు వేరే కార్యక్రమాలకు అడ్డం వస్తున్నారా అనుకున్నప్పుడు వాళ్ళని ఈ భూమి మీదకి తీసుకురాకుండా పోవడమే మంచిది. అంటే కన్న తల్లి కాదు కసాయి తల్లిగా మారింది కాబట్టి ఆ పనిష్మెంట్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి కూడా. లేకపోతే ఏమో అదే చెప్తున్నామ్మా, ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఎపిసోడ్ లో చెప్పడం ఏంటంటే, ఎప్పుడైతే తప్పు చేసిన వాళ్ళకు ఆ శిక్ష కరెక్ట్ గా పడుతుందో అప్పుడు ఇంకొకళ్ళు అది రిపీట్ చేయడం భయపడతారు. మన దగ్గర అది జరగట్లేదు. ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు? ఎవరికి నిజంగా తప్పు చేసిన నిజంగా శిక్షలు అన్ని మనము తప్పు చేసినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నాము. జైలుకి వెళ్ళినంత వరకే మనకు తెలుసు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాడా లేదా, ఆ కేసు ఏమైందని మనకు తెలియదు. వాళ్ళ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చూసుకొని బయటకు వచ్చేస్తున్నారు. సో అట్లీస్ట్ ఈవెన్ కొన్ని రోజులు పెడితే కనీసం రియలైజ్ అయినా అవుతుందని మనం అనుకుందాం అంతే. అంతకు మించి ఇంకా మనం బాధపడడం తప్ప ఇంక చేయలేము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.